ఐసీసీ బుధవారం జనవరి 29 టీ20 ర్యాంకులను అనౌన్స్ చేసింది. ఇందులో హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ కెరీర్ బేస్డ్ రెండో ర్యాంక్ సాధించడం విశేషం. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో అద్భుతంగా రాణిస్తున్న 22 ఏళ్ల తిలక్ ఇంగ్లాండ్కు చెందిన ఫిల్ సాల్ట్ని వెనక్కి నెట్టి రెండో స్థానంలోకి వెళ్లాడు. అటు టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా బౌలర్ల ర్యాంకులో టాప్ 5లోకి దూసుకొచ్చాడు. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు తిలక్ వర్మ ఐసీసీ ర్యాంకుల్లో 3వ స్థానంలో ఉండేవాడు. అయితే రెండో టీ20లో 55 బంతుల్లో 75 రన్స్ చేసి టీంను గెలిపించాడు. అతడు తాజా ర్యాంకులో 2వ స్థానానికి దూసుకెళ్లాడు. గత కొన్ని నెలలుగా టీ20 క్రికెట్లో తిలక్ నిలకడగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం టాప్ ప్లేస్లో ఉన్న ట్రావిస్ హెడ్ను కూడా త్వరలోనే అతడు వెనక్కి నెట్టే అవకాశం కూడా ఉంది. హెడ్ ప్రస్తుతం 855 పాయింట్లతో ఉండగా తిలక్ వర్మ 832 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్తో మరో 2 టీ20లు మిగిలి ఉండటంతో ఈ సిరీస్లోనే అతడు టాప్లోకి దూసుకెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. 3వ స్థానానికి ప్రమోట్ చేసిన తర్వాత తిలక్ చెలరేగిపోతున్నాడు. టీ20 వరల్డ్ ఛాంపియన్ అయిన టీమిండియా నుంచి టాప్ 10లో పలువురు ఇతర బ్యాటర్లు కూడా ఉన్నారు. తాజాగా ఐసీసీ రిలీజ్ చేసిన ర్యాంకులో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలో ఉన్నాడు. ఇక యశస్వి జైస్వాల్ 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు ఈ సిరీస్లో వరుసగా విఫలమవుతున్న వికెట్ కీపర్ సంజు శాంసన్ తాజా ర్యాంకుల్లో 17 నుంచి 29వ ర్యాంకుకు పడిపోయాడు.